బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలో విషాదం చోటు చేసుకుంది. సిఈటీ ప్లాంట్లో అర్ధరాత్రి విషవాయువు లీక్ అయింది. ఆ వాయువును పీల్చి తానం గ్రామానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ అప్పలనాయుడు మృతి చెందాడు. అప్పలనాయుడు మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఒక కార్మికుడు చిపురుపల్లి అప్పలనాయుడు అనేటువంటి కార్మికుడు సి షిఫ్ట్కి హాజరైన కార్మికుడు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్నటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ నుండి గాఢమైనటువంటి వాయువులకు సంబంధించినటువంటి ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయో ఆ శాంపుల్ సేకరించే సందర్భంలో ఈ కార్మికుడు అయినటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు అక్కడికక్కడే కుప్పకూలి ఆ వాయువులు పీల్చిన తర్వాత చనిపోయడం అనేది జరిగింది. ఆ చనిపోయినటువంటి కార్మికుడిని విశాఖపట్నంలో కేజీహెచ్కి తరలించారు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, సక్రమైనటువంటి మాస్కులు ఉంటుంటే ఈ రకమైనటువంటి ప్రమాదం జరుగుండేది కాదు. మరోవైపు కార్మిక కుటుంబానికి సక్రమైనటువంటి పద్ధతుల్లో నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎసెన్షియల్ లాంటి ఫార్మా పరిశ్రమల్లో ₹1 నష్టపరిహారం ఇప్పించారు. అదో నిర్ణయంగా చేశారు. కాబట్టి ఈ కుటుంబానికి కూడా ₹1 నష్టపరిహారం చెల్లించాలని, భద్రతా ప్రమాణాలు అమలు చేయాలనేటువంటి ఏదైతే సిఈటీపీ యాజమాన్యం రామ్కీ యాజమాన్యం ఉందో విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అటు ఫార్మాసిటీలో విషవాయువు లీక్ అయితే ఒక వ్యక్తి చనిపోయిన విషాద ఘటన మనం చూస్తున్నాము. అసలు విషవాయువు లీక్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఆ పూర్తి అప్డేట్స్ ఏంటి? యాజమాన్యం ఏం చెప్తుంది? అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్నటువంటి విశాఖ ఫార్మా లిమిటెడ్ ర్యాంకీ సిఈటీపీ ల్యాబ్ లో ఈ ప్రమాదం అయితే జరిగినటువంటిది కనిపిస్తోంది. ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్న చీపురుపల్లి అప్పలనాయుడు మృతి చెందారు. అర్ధరాత్రి సమయంలో శాంపిల్స్ సేకరిస్తున్నటువంటి టైంలో చాలా అత్యంత విషపూరితమైనటువంటి విషవాయువును పీల్చడం వలన ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా సరైనటువంటి మాస్కులు లేకపోవడం వల్లే కార్మికుడు మృతి చెందాడని కార్మిక నాయకులు అయితే ఆరోపణ చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ చేయాలి. ఫార్మాసిటీ ముఖ్యంగా చూస్తే స్టాఫ్ అండ్ వర్కర్స్ కి సంబంధించినటువంటి యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటిది కనిపిస్తోంది. మృతి చెందినటువంటి చీపురుపల్లి అప్పలనాయుడు ఈ తానం గ్రామానికి చెందినటువంటి అనకాపల్లి చెందినటువంటి తానం గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా ఇప్పటికే గుర్తించారు. మృతి చెందినటువంటి కార్మికుడికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే గతంలో ఫార్మాసిటీలో జరిగినటువంటి అనేక ప్రమాదాల్లో కూడా ప్రభుత్వం వైపు నుంచి కఠినమైనటువంటి చర్యలు చేపట్టడంతో పాటుగా ₹1 ఆ మృతి చెందినటువంటి కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఆ ఇండస్ట్రీ నుంచి ఇప్పించినటువంటిది కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే యూనియన్ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. అయితే ఈ ఫార్మాసిటీకి సంబంధించి దాదాపుగా అటు పరవాడ ఫార్మాసిటీలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీకి సంబంధించి ర్యాంకీ కంపెనీ విశాఖ ఫార్మా లిమిటెడ్ పేరుతో ర్యాంకీ కంపెనీ ఇదంతా నిర్వహణ చేస్తుంది. అన్ని ఫ్యాక్టరీస్ కి సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ ఈ సిఈటీపీలోకి వస్తుంది. దీన్ని మొత్తం అంతా కూడా వీళ్ళు వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. దీనిలోనే ఈ ప్రమాదం సంభవించినటువంటిది కనిపిస్తుంది. సో చనిపోయినటువంటి కుటుంబ సభ్యునికి మాత్రం ₹1 నష్టపరిహారం ఇవ్వాలని కుటుంబ సభ్యులతో పాటుగా యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.